అందరికీ నమస్కారం. నేను ఈ టాపిక్ డైవోర్స్, మ్యారిటల్ డిస్ప్యూట్స్ ఇష్యూస్ మీద రికార్డ్ చేస్తున్నాను. నేను ఇది టాపిక్ చాలా రోజుల నుంచి అవాయిడ్ చేశాను. బట్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్దాము అని చెప్తున్నాను. నాకు ఫలానా పెళ్ళి కొడుకు మంచివాడా కాదా ఇలాంటి ఎంక్వైరీస్ కూడా వచ్చేవి. అంటే H1B పేజ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. సెకండ్, ప్రతి వర్క్ స్టేషన్లో ఉండే నేను వీళ్ళ పేరు వాళ్ళ పేరు చెప్పాలని కాదు. కాన్సెప్ట్ ఏంటంటే టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ ఇలా ఉంది ఇక్కడ అనేది సమాజానికి తెలియాలి. అంటే నడుస్తున్న చరిత్ర తెలియాలనేది నా తప్పున. అది మంచిగా చెడ్డ ఏదైనా కదా, ట్రూత్ నిజం మాట్లాడాలని ఒకటి. సో ప్రతి వర్క్ స్టేషన్లో చాలామంది అమ్మాయిలు అంటే మ్యారీడ్, మీరు పెద్దవారు సార్ అని చెప్పాలి నా బాధ అంతా అని చెప్పేవారు. వర్క్ లొకేషన్స్లో వద్దనే ఉండండి, బట్ నేను వాళ్ళ ఏడుస్తూ ఉండేవారు పాపం చాలా వర్క్ లొకేషన్స్లో. సో ఇదంతా కథ చెప్పే కన్నా ముందు నేను మీలాంటి సామాన్య వ్యక్తినండి. నాకు అమెరికా డ్రీమ్ ఉంది. డ్రీమ్తో రావాలి సార్. మా పక్కింటాడు వెళ్ళాడు, లేకపోతే మా ఊర్లో జమీందారు కొడుకు వెళ్ళాడు, నేను వెళ్ళాలి, ఇలా వస్తే నడవదు ఇక్కడ. అంటే మీకు డ్రీమ్ లేకపోతే ఏంటి? ఇప్పుడు డ్రీమ్ ఉంది కాబట్టి నేను వచ్చాను. నేను అందరికీ సమాచారం తెలియజేయాలి. దీన్ని సేవాతత్వంతో నేను వెళ్తున్నాను. సేవాతత్పర దృష్టితో ఆడిని లూట్ చేయాలి, ఈ గంటలో ఆడిని లూట్ చేస్తే ఎంత వస్తుంది, ఈ ఆస్పెక్ట్ నాకు లేదండి. నేను మీలాంటి సామాన్య వ్యక్తిని. నేను విదేశాల్లో వెళ్ళి MBA చదవాలని ఉండేది ఫస్ట్లో. నేను 1995 అమెరికా హైదరాబాద్ వచ్చినప్పుడు సివిల్ స్కూల్స్ ఇంకా వచ్చాను. తర్వాత నేనంటే సోది గొప్పగా ఏం చెప్పట్లేదు, నిజాలు మాట్లాడుతున్నాను. అప్పట్లో గాడ్రేజ్ కంపెనీ జాయిన్ అయ్యాను. కొలీగ్స్ పేరు మనం వాళ్ళని అడగకుండా చెప్పకూడదు కాబట్టి ఒక మంచి దోస్త్ అని అనుకుందాం. ఆయన ఉండేవాడు. IIFT అని ఉంది, ఫారెన్ ట్రేడ్, ఢిల్లీలో చేశాడు అనమాట. అప్పట్లో మాకు ఇంటర్నెట్ లేవు కదా, ఏదైనా అప్లికేషన్ తెప్పించుకోవడం పోస్టులలో నేను అతను కలిసేవాడు అనమాట. సికింద్రాబాద్ వెళ్ళి వర్క్లో కలిసేవాళ్ళం. మార్నింగ్ 7 to 3 HP యూనిక్స్ మీద పనిచేశాను. నేను MBA చేయాలి నా డ్రీమ్ అనేవాడు. ఆయన MBA చేశాడనమాట ఫారెన్ ట్రేడ్లో. కలిసేవాడిని. నాకు ఎలా అయినా సరే వేరే కంట్రీలో MBA చేయాలని ఉండేది. ఇక్కడ బీటెక్ లేదు కాబట్టి అందరూ మన దిక్మాల సమాజంలో ఉంది అని చెప్తే ఆయన కూర్చోబెట్టి మనకి చెప్పాడు, బోధన చేశాడు. బాబు రై, నువ్వు సింగిల్ బ్యాచిలర్ వేరే కంట్రీ వెళ్ళిపోతావు బాగానే ఉంటుంది, బట్ నువ్వు ఫ్యామిలీని మిస్ అయిపోతావు కదా. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, డబ్బులు సంపాదించు, బట్ ఇఫ్ యూ మిస్ ఫ్యామిలీ మోర్ దెన్ 6 months యువర్ లైఫ్ ఈజ్ వేస్ట్ అన్నాడు. అంటే యూ అంటే జనరిక్ యూ అండి. ఆయన నన్ను అనడానికి కాదు, జనరిక్ యూ అంటే మిమ్మల్ని అని కాదు, జనరిక్ యూ అనమాట. లైఫ్ వేస్ట్ రా అబ్బాయి అని చెప్పాడు. మనకు అర్థమైంది. బట్ మన తర్వాత సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను వీసా వచ్చేసింది 2008లో ఇన్ని అటెంప్ట్స్ తర్వాత. సెకండ్ ఏంటంటే వీసా వచ్చాక బెంగళూరు వెళ్ళాను మా సిస్టర్ని కలవడానికి. మా అక్కగారిని కలిసి రిటర్న్ వస్తుంటే ఒక చార్టర్డ్ అకౌంట్ ఒక కంపెనీలో చేస్తున్నాడు ఆయన కూడా కొన్ని కంట్రీస్ తిరిగి వచ్చాడు. ఆయన అడిగాడు, బాబు నువ్వు అమెరికా వెళ్తున్నావు కదా, నువ్వు ఫ్యామిలీతో వెళ్తున్నావు సింగిల్గా వెళ్తున్నావు అని అడిగాడు. సో మిస్ అయిపోతావేమో కదా, నీకు జాబ్ అది అక్కడ ఎకానమీ ఇవన్నీ తెలియకపోతే ఎలాగా, కంపెనీ ఏంటి అని. ఆ నైట్ నిద్ర అవ్వలేదు ట్రైన్లో. అది కూడా ఇంగ్లీష్లో ఒక పోస్ట్ రాసి పెట్టాను. అయిపోయింది, నేను వచ్చాను, ఫ్యామిలీ మిస్ అయ్యాను. ఎంత ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ చాలామందిని చూశానండి. అసలు వాళ్ళు గుండెకాయ ఉంటుంది, వాళ్ళ ఆడ మనుషులని నేను అనుకోను. నేను ఇక్కడ మొగాన్ని కాబట్టి ఆడ అని చెడుతున్నాను అర్థం చేసి నేనేం చేయలేదు. పిల్లల్ని కంటారండి, కనీసం ఇండియా తోసేస్తారు ఏదో డస్ట్బిన్ లాగా. ఒక అమెరికన్ అడిగాడు ఆవిడ ముందే, మా అమెరికన్స్ మీరు తిడతారు అమెరికన్ కల్చరీదని. 14 ఏళ్ళ వరకు మేము కింద కాళ్ళు నలిగిపోకుండా చూసుకుంటాం, తర్వాత ఇండిపెండెంట్గా ఉంటారు వాళ్ళు వేరు. పిల్లల్ని కానీ నువ్వు 1 week అయినా అవ్వకుండా ఇండియాలో పంపేసావని అడిగాడు. ఓకే, నా దగ్గరకు ఒకళ్ళు చాలా వర్క్ స్టేషన్లోనండి, పేర్లు ఊర్లే అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతం మనం నిజాలు చెప్దాం, ఎలా ఉంటారు భారతీయులు అమెరికా. నా దగ్గరికి కొంతమంది వస్తారండి, మా పిల్లలాడ గుర్తు వస్తున్నాడు సార్, ఏడుస్తున్నాను. పిల్లలు గుర్తు రాస్తే ఏడమైంది అని అడిగాను. ఇండియా పంపేశాను సార్. ఇది అడల్ట్స్, తప్పుగా అనుకోద్దండి, నేను పచ్చి నిజాలు చెప్పాను.
మీరు నిరోధ వాడకపోయారా పిల్లలు ఎలా కన్నారని అడిగానండి. ఒళ్ళు మండిపోయిందండి, నేను కసిక్కిపోయి. తెలియదు పిల్లలు కనేటప్పుడు దొబ్బించుకున్నాడు తెలియదండి. 3 పిల్లలు కనేసి ఇండియా పంపుతారు సార్. ఆఫీసుల్లో ఏడుస్తారు వీళ్ళు, పిల్లలు మిస్ అవుతుందండి. అది డ్రామాను నిజంగా ఏడుస్తున్నారా తెలియదు. మీరు ఆడమనిషి అయ్యి 9 నెలలు మీ పొట్టలో కనిపెంచి వాడిని అమ్మాయిని అబ్బాయిని డెలివరీ అయ్యాక వాళ్ళు ఇండియా పంపేశారంటే మీరు మనుషులు రాక్షసులు మీరు అద్దం ముందు నుంచి చూసుకోవాలండి. ఒకటి ఎవడు బాధపడకుండా ఇవి కాదండి. ఏంటి ఒకడు మూడుకి $100 per hour వస్తుంది అనుకోండి, ఎన్ని డబ్బులు కావాలో మీకు జాబులు చేసి చచ్చిపోతారా? అమెరికాలో రూమ్లో ఇంట్లో ఉండలేరా? H4 కరసన్ అనుకుంటే ఇండియా దుబ్బేయాలి అంటే ఎవరు అసలు ఎన్ని అనవసరం. నేను పాయింట్ చెప్తున్నాను, మీరు మనుషులు కాదండి. సెకండ్, పిల్లల్ని మొగుడు దగ్గర పెట్టి ఆడవాళ్ళు ఇండియా వెళ్ళినా లేకపోతే వైస్ వర్స అలాగే మనుషులు కాదు సార్. అయిపోయింది. మా వాడు వచ్చాడు, మా అబ్బాయి నేను తీసుకొచ్చాను. నేనంటే అమెరికా డ్రీమ్ అండి, వదలకూడదని నేను ఉన్నాను. నేను అందరికీ అలాంటి పిల్లల్ని ఇక్కడ కనీసం పంపమని నేను అనట్లే. మమ్మల్ని ఎందుకు మిస్ అయ్యానన్నా వదిలేసానన్నా అని అడిగాడు. కరెక్ట్గానే అడిగాడు. బట్ వాడికి వీసాలు ఇమిగ్రేషన్ డబ్బులు లేవు, నేను వెనక్కి వస్తే మిమ్మల్ని తీసుకురాలేని ఇవన్నీ నేను చెప్తే అర్థం కాదు కూడా. ఆయనకి టైం పడుద్ది, చాలా రోజులు పడుతుంది. ఇంకా రికార్డ్ చేసి పెడుతున్నానండి. ఎప్పుడు పోయినా పిల్లలు ఎవరు ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుద్ది కదా. ఇండియా 2015 డిసెంబర్ 23 ఇలా జరిగింది అమెరికాలో. అయితే ఈరోజు ఇలా జరుగుతుంది. ఇలా అమెరికా అంటే ఎలా ఉంటుందని అందరికీ తెలియాలి కదండి. అందరు రాలేరు కదా, ఎన్ని కోట్ల మంది జనాభా. అయిపోయింది. ఇప్పుడు కూడా వెళ్తే నలుగురు వెళ్ళిపోవాలి ఫ్యామిలీ, అయితే ఇక్కడ ఆడవాళ్ళు అయితే వెళ్ళిపోవాలి అనే టాపిక్ ఇదిలో ఉన్నాను. అమెరికా నేను పెళ్లి చేసుకోలేదండి. నాకు వాడు చాలామంది ఏడుస్తూ కామెంట్లు రాస్తున్నారు, అలా చెప్తున్నాను. అలా నువ్వు అమెరికా నుంచి వెళ్ళిపోయేటప్పుడు పెళ్ళిళ్ళు చేయవా ఇలా అడిగారు. అవసరం లేదు మాస్టారు, మా ఊరిని బజ్జీలు అమ్ముకుంటాను నన్ను అది కూడా అడిగారు ఒక ఇన్వెస్టింగ్. బజ్జీలు అమ్ముకుంటారా? ఎస్. మీరు అమెరికాలో అమెరికన్స్ టాయిలెట్లు మూడ్లు కడిగినప్పుడు నేను నా సొంత దేశం వెళ్ళి నేను రోడ్లు ఓడలేనండి, బజ్జీలు అమ్మలేనా, రోడ్డు చివరినా? ఏం మాట్లాడుతున్నారండి నాకు కామెంట్లు రాసేవాళ్ళు? సిగ్గుండాలి సార్. మన భారతీయులు ఏంటి, మన సంస్కృతి ఏంటి, మనం వచ్చి చేసి బాకీ పనులు ఏంటి? కూర్చోబెట్టండి, గుండెల మీద చేసి చెప్తున్నానండి, అబద్ధాలు ఆడినాయి. కెమెరా ఆన్ చేస్తే ఫుల్ నిజాలు. గుండెల మీద చేసి చెప్తున్నాను. అమెరికన్ కార్పొరేషన్స్ మీ అబ్బాయి అమ్మాయి అల్లుడు కొడుకు కూతురు కూర్చోపెట్టి డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళని చెప్పమనండి, ఇలా చేయబెట్టి కాదని అన్నమనండి. కూర్చోబెట్టి గంటకి $25 వచ్చి మీ మినిమం పెట్టి నా మీద పెట్టి $100, $120, $200 దాకా కూర్చోబెట్టి ఇస్తున్నారు సార్. కూర్చోబెట్టి ఇస్తున్నారు. ఇది కాదని అనమనండి. కొంతమంది కష్టపడతారండి. ఎన్ని గంటలు కష్టపడతారు? మా మేనేజరు ఒక ఆయన CIO కింద పనిచేశాడు టాప్ 1 కంపెనీస్లో. అండ్ టైం బాబు దానికి మేనేజర్ వచ్చి ఆయన చెప్పాడు, మా అందరినీ స్ట్రీమ్లైన్ చేసి పడేసాడు అన్నమాట. స్ప్రెడ్షీట్లో చెప్పాడు ఏమని, 8 గంటలు వర్క్ చేయరు బ్రదర్, సో ఎక్స్ట్రా వర్క్ నోట్ చెయ్యాలి, దానికి ఓటీ ఇస్తారు, టైమ్ అండ్ హాఫ్ ఇవన్నీ. ఎందుకంటే ఆవిడ వర్క్ ఉంటుంది. నేను ఇంతకుముందు వర్క్ కల్చర్లో కూడా చెప్పాను. కూర్చోబెడ డబ్బులు ఇస్తే ఇలా దోలెక్కిపోయి 3 వెళ్ళాలి, వీకెండ్స్ కొట్టుకుని నానా రభస చేసి రోడ్లు ఎక్కి అత్తమామలు వచ్చి మంచాలు అయితే పర్లేదండి, వాళ్ళు వచ్చి రభస చేసి ఏంటండి ఇది, ఒక ఆడపిల్లని రోడ్డు మీద గంటేశారు. ఇప్పుడు నడుస్తున్న చరిత్ర ఇది. ఎవడు చెప్తుంది అమ్మాయి, ఎవడన్నా గన్ను వచ్చి పేలి చంపేస్తే అయిపోయింది. బుద్ధి ఉండాలండి. ఇండియాలో తల్లిదండ్రులు అమెరికా మ్యాచ్ కావాలని ఎగబడే వాళ్ళు జోడించు కొట్టాలి వాళ్ళ తల్లిదండ్రులు, బ్రదర్స్ ఎవరన్నా ఇలాంటి వీడియోలు వింటే. ఎందుకంటే మనకి డౌరీ సిస్టమ్ ఒకటి ఉంది, అదో సోషల్ ఈవెంట్, దాన్ని వదలలేదు, దానికి ఎగ్జామ్షన్ కాదు. ఎవడు నేను కాదు మీరు కాదు. పోనీ చదువుకున్న డౌరీని తీసుకుంటే తెలియదు, అలా పెడితే వాడు ఏదో రాశాడని దిక్కుమాల కామెంట్ రాసి వీడియో షేర్ చేశాడు. వాడు మైండ్ ఉండి రాశాడో లేదో తెలియదు మనకి. పాజిటివ్గా రాయాలి కామెంట్, లేకపోతే మీకు అయితే రాసి జేబులో పెడతానండి. కొంతమంది ఫ్యామిలీలు ఇండియా పంపేస్తారు. ఎందుకు పంపుతారో తెలియదండి. ఫ్యామిలీ లేనప్పుడు మీరు ఎన్ని డబ్బులు సంపాదించి ఏం చేసుకుంటారండి? ఇప్పుడు నేను విలేజ్ వచ్చాను, వర్క్ చేస్తున్నాను, మా పిల్లలు మిస్ అయిపోయారు, నన్ను ఎదురుకుండా రైట్ హ్యాండ్లో పని చేయలేవా, అంత దూరం ఎందుకు వెళ్తున్నాం మమ్మల్ని అని అడిగాడు.
ఎంత బాధ వచ్చిందండి. 5 ఏళ్ళు వెళ్ళాడు. ఎంత బాధ వచ్చిందండి. మా అయ్య అడిగాడు, దిక్కుమాల అమెరికా వదిలి రారా బాబు అని. అమెరికానే అంటే ఎట్లా, అమెరికా బాగుంది అంటే వాళ్ళ దేశాన్ని నిర్మించుకున్నారా, మీరు అందరికీ అక్కడ ఏం పనిరా, కూలి పని చేసి కడుతున్నారు రండిరా అని. లైఫ్ ఈజ్ ఏ జర్నీ, ప్రయాణం అని చెప్పాను కదా, అయిపోయింది. అలా అడిగాడండి. సో ఏం గంట $100 లేవచ్చు, $200 లేవచ్చు, $10 ఏం చేసుకుంటారు సార్? మీ పక్కన మీ భార్య లేదు, మీ అమ్మ బాబు లేడు, పిల్లలు లేరు, ఏం చేసుకుంటారండి? ఎవరికి కావాలండి? అమెరికాలో చచ్చిపోతే $10,000 కావాలి సార్ డెడ్ బాడీకి. అంతకుముందు ఎవరు తాగేసి పడిపోతే మా అపార్ట్మెంట్ నేను వెళ్ళేవాడిని 3 సార్లు వెళ్తే, వాళ్ళ బ్రదర్ ఫోన్ చేస్తే ఆడు ఫోన్ పెట్టి పారదొబ్బాడు. నేను అన్నాను, హ్యుమానిటీ కూడా లేదురా నీకు, ఎవడో నేను తెలియనని నేను వెళ్ళాను కదా, ఇక మాత్రం గట్టసీ లేదురా అని అడిగాను వినపడాలి. అలా ఉంటారండి. ఇక్కడ పోతే పెళ్ళైన పెటాకులైన ఫ్రెండ్స్ రారు, చుట్టాలు రారు సార్. ఎవడొస్తాడు సార్? ఎవడికి మానత్వం ఉంది? రైట్ వెళ్ళినప్పుడు మా అంకుల్ ఒక ఆయన తీసుకెళ్ళాడండి. వాళ్ళు ఎవరో పోయారు 4 పాపం, 2 H1లు వాళ్ళ పేరెంట్స్ అండి. పేరెంట్స్ ఇన్లాస్ కెసినోస్కి వెళ్ళి 2 to 3 AM మధ్యన డెట్రాయిట్లో రాంగ్ వేలో వేరే ఆయన వచ్చి గుద్దేశాడు పాపం. స్పాట్ డెడ్ అండ్ 2 కార్లు కాలిపోయి. ఆయన హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ పైన నేను వెళ్ళానండి. అంకుల్ రమ్మంటే, నేను స్పీడ్ డ్రైవ్ చేస్తాను, నువ్వు మారుతావు అలాంటి ఇన్సిడెంట్స్ చూస్తే, ప్లస్ వాళ్ళు కండోలెన్స్ చెప్తాను రా అంటే వెళ్ళానండి. ఎవడైనా వెళ్తాడా? చుట్టాలు కూడా వెళ్ళరండి. నేను వెళ్ళేది గొప్ప చెప్పట్లే, ఎవడు వెళ్ళాడు సార్, ఎవడు వెళ్తాడు సార్. ఇక్కడ నేను ఇండియాలో ఉన్నప్పుడే మెడ విరిగిపోయి వీల్ చైర్ వెనక్కి వచ్చింది. ఎంతమందిగా ఫోన్ కూడా డబ్బులు అడిగితే, నువ్వు ఉంటావో పోతావో, నువ్వు వెనక్కి వస్తావు లేదు, డబ్బులు ఎందుకు ఇవ్వాలండి? ఇలా ఉంటారండి భారతీయులు. అయిపోయింది. ఎవడికి హెల్ప్ చేయడు. అలాంటి అమెరికా వచ్చి మీ పిల్లల్ని, మీ కూతుర్నో వాళ్ళని ఎవడో కొడితే ఎవడో దిక్కుసారు కదా, అలా ఏడుస్తున్నారండి. నేను గెస్ట్ హౌస్లో కూడా వెళ్ళలేకపోయాను వీళ్ళ స్టోరీలు. H4 వాళ్ళు, H4 వాళ్ళని బయటికి వెళ్తే 911 కాల్ చేయాలి. కొత్తగా పెళ్లి చేసుకొచ్చిన వాళ్ళు డైవర్స్లు కొట్టేస్తారండి, మొగుళ్ళు కొట్టేస్తారు. తెలుసుకో మీకు, మన భారతదేశమే కాదు ఏషియా మొత్తం మెన్ డామినేటెడ్ సొసైటీ. సో ప్రపంచమే మెన్ డామినేటెడ్ సొసైటీ. అమెరికా కొంచెం గుడ్లు మెల్ల కొంచెం బెటర్. ఇక్కడ వీళ్ళు ఉమెన్ ఫ్రీడమ్ ఎక్కువ, ఉమెన్కి ఫ్రీడమ్ ఎక్కువ, వీళ్ళకి లా కూడా ఉమెన్ సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఇంత సిస్టమేటిక్గా ఉన్నా కూడా మన వాళ్ళు ఆడవాళ్ళ మీద చేంజ్ చేసుకుంటారు, కొడతారు. హాస్పిటల్ అడ్మిట్ అయిన కేసులు ఉన్నాయండి, కానీ వాళ్ళు క్యాస్ట్ గ్రూప్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు మీడియేట్ చేస్తారు. నేను వాడు మొగాడు జైలుకి పోతాడు కదా. సో F1 మీద చదివినా కూడా పెద్ద మారినట్టు ఎవరు కనిపించలేదండి నాకు. అందరూ డౌరీ బ్యాచ్లే ఎక్కువ, ఇండియాలో ఎక్కువ డౌరీలు తీసుకుంటారు. Dowry.com అనేది ఉందండి, అందులో కూడా చూస్తే ఇండియాలో IAS వాళ్ళు కన్నా H1 వాళ్ళు F1కి ఎక్కువే డబ్బులు ఉన్నాయండి. ఏంటండి ఇది? మీరు భారతదేశం ఎందుకు వచ్చారు? అమెరికా భారతదేశం వదిలి వచ్చి కొడతారు, సేవ్ చేసుకుంటారు. గ్రీన్ కార్డ్ రాగానే చెప్పాను కదా, 2 కళ్ళు నెత్తికెత్తే 2 కొమ్ములు వస్తే గెంటేశారండి చాలామంది. ఆడవాళ్ళని గెంటేసి మరి పిల్లల్ని తీసుకుని, అదొకటి. సో పిల్లల్ని మీరు కానీ మీరు దగ్గర లేరంటే మీరు మనుషులు కాదండి. మీరు ఏదైనా అనుకోవచ్చు, దెయ్యాలు రాక్షసులు లేదు. మీరు 9 నెలలు కని పెంచి మీ పొట్టలో ఉన్నప్పుడు, బయటకు వచ్చినప్పుడు మీరు ఎంత ప్రాణంలో చూసుకోవాలండి. ఇప్పుడు ఆఫీస్లో ల్యాప్టాప్లో మీరు కూల్ డ్రింక్ పోయగలరా? వెళ్తే మేనేజర్ ఏం చెప్తారు క్లయింట్కి? సారీ చెప్పలేరు. సారీ చెప్తే గోపాలు కొడుద్దాం మేనేజర్ కదా. అదా మీకు ఇచ్చి మీ రెస్పాన్సిబిలిటీ కదా. అలాగా సేమ్ ఆ పిల్ల నాది, నా ప్రాణం కన్నా ఎక్కువని చూసుకోవాలండి. సిగ్గుండాలి సార్ మనకి భారతీయులకి. అమెరికా వచ్చి ఇక్కడ మ్యారిటల్ ఇష్యూస్, ఇది లంజా కొడుకులు, లంజా మండలు, గుమ్మేలు అంటే వీళ్ళు తల్లిదండ్రులు ఎంత ఎదవలు అయితే ఇలా ఉంటారు చూడండి. తల్లిదండ్రులను కూడా అనాలండి, తప్పులేదు. ఏంటి సార్ చచ్చిపోతారు మీరు అమెరికా పిల్లాడికి పెళ్ళికొడుకుని ఇవ్వకపోతే? ఎంక్వైరీ చేయాలి కదా. ఒకసారి ఒక కేసు కాల్ చేయనండి నేను. అక్కడ కట్నాలన్నీ తీసుకుని లంజా కొడుకు పెళ్లి సంబంధం వెడ్డింగ్ కార్డు ప్రింట్ అయ్యాక వచ్చి సోషల్ మీడియా లింక్డ్ఇన్లో వీళ్ళంతా ఫేక్లు రెజ్యూమ్ కానీ లింక్డ్ఇన్లో ఉండరు. ఫేస్బుక్ అన్నీ ఐడి అయిపోతే కాల్ చేయారా, ఏం చేయాలి నువ్వు అన్నాను. అమ్మాయిని GRE టోఫెల్ రాయమన్నాడు, MS చదివిస్తా అన్నాడు, గాయబైపోయాడు. వర్క్ లొకేషన్లో ఉన్నాను నేను అన్నాడు. నువ్వు వర్క్ లొకేషన్లో ఏంది రాబోయ్, నువ్వు బయటికి రమ్ముంది అన్నా. కాల్ రికార్డ్ చేయాల్సిందే చేయలేదు. వర్క్ లొకేషన్లో ఉన్నాండి. వర్క్ లొకేషన్లో ఏంటి నువ్వు
సొంత కూతురు లాంటి అమ్మాయి నువ్వు మ్యారేజ్ ఒప్పుకుని నువ్వు ఏదో వేషాలు చెప్తున్నావు అంటే, ఈ వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడానికి వెళ్తే వెళ్ళి ఆ అమ్మాయి కలిసి చదువుకున్నారండి, నన్ను పెళ్లి చేసుకుంటాను అందండి, అందుకని అందరిని కటాఫ్ చేసాడు. ఇలా ఉంటారు సార్ భారతీయులు, మన వాళ్ళు నిజస్వరూపమైంది. నేను చెప్పాను, నీ ఎంప్లాయర్ నీ H1B డీటెయిల్ చేసి యూఎస్సీఎస్కి ఇన్ఫార్మ్ చేయాలి, అక్కడ రెడ్ అలర్ట్ అని ఉంటుందండి, అది చెప్పాడు. ఇలా మోసం చేసి వెళ్ళిపోయాడంటే ఈయన పట్టుకుని ఎయిర్పోర్ట్లో దింపి అక్కడ పోలీసుని కూడా చెప్పాలి, మీడియా చెప్పాలి. మన వాళ్ళు ఆడపిల్లల జీవితం బదనామం అవుతుందని చెప్పరు, అది ఈ నా కొడుకులు తీసుకుంటారు. ఆడమోగ ఇద్దరాగా ఉన్నారండి, నేను ఈయన గొప్ప వాళ్ళు గొప్ప ఇల్లు అన్నారు, అట్లా రెండు వైపులా 50-50 బ్యాడ్ ఉన్నారు. బట్ తెలియాలండి, అమెరికా అంటే పెద్ద స్వర్గం అని, అమెరికా లేకపోతే ఇదేనే ఏడుస్తూ అమెరికా మ్యాచ్ల కోసం ఎగబడే వాళ్ళకి ఇలాంటి జాస్తి జరుగుతుంది. చాలామంది అడిగానండి, ఎప్పుడైనా 1 hour సాలరీ డొనేట్ చేసేవాడిని, ఎవ్వడం లేడు సార్. నాకు కూడా తప్పు ఉంది, నేను ఎవరికో ఇస్తున్నాను. ఓకే, డిస్ప్లేస్ అమెరికన్స్కి ఎవ్వడే ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి పేదవాళ్ళకి అని అడిగారు. అయిపోయింది. డిస్ప్లేస్ అమెరికన్స్ ఇచ్చిన కూడా నా దోస్తులు తిప్పారు. అయిపోయింది. వీళ్ళు కూర్చోబెట్టి డబ్బులు ఇస్తున్నప్పుడు భారతదేశంలో పేదవాళ్ళని పైకి తీసుకురావాలని ఉండాలి కదండి. వీకెండ్స్ కొట్టుకు సావడం ఏంటి సార్? ఒకటి, తల్లిదండ్రులు అత్తమామలను కూడా వీళ్ళు బేబీ సిట్టింగ్లు తీసుకొస్తారండి. $2,000 సేవ్ అవుతుంది. లోకల్ బేబీ సిట్టింగ్ ప్రాబ్లం కదా, పెట్టే కదా వాళ్ళు తీసుకొస్తారు. ప్లస్ పెన్సిల్వేనియాలో జరిగిన మర్డర్ కేసులో ఒక కాన్సులేట్లో పనిచేశారండి, చెన్నై కానీ తెలుగు అయినా, బుక్ వీడియో కూడా రిలీజ్ చేస్తారు, షేర్ చేశాను వీడియోస్ అయ్యి. ఆయనవి అనమాట, మనకు మీడియాలో మాట్లాడినప్పుడు చెప్పారు. ప్రొఫెషనల్ బేబీ సిటర్ దగ్గరికి వాళ్ళు ఇచ్చుంటే ఆ రోజు ఆ మర్డర్ జరగకపోకుండా ఉండేది. ఎందుకంటే తల్లిదండ్రులు వస్తారండి, బెల్ కూడా తీసేస్తారు కదా, స్ట్రేంజర్స్ తీయకూడదు కదా, 911 కాలేజీలు ఇవన్నీ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉండేది కదా. తల్లిదండ్రుల్ని అత్తామామల్ని మీరు తీసుకురాకండి, వాళ్ళని మీ పిల్లలు మన వాళ్ళు ముడ్లు కడగడానికి తీసుకురాకూడదు, మీ ఇజ్జత్ ఉండాలి. ఆయన ఎవరో చెప్పారు, తల్లిదండ్రులు చూడడానికి మనం వెళ్ళాలి, వాళ్ళు మన ఊళ్ళు పిలిపించుకోకూడదు. తల్లిదండ్రులని రిటర్న్ ఫ్లైట్లో వెళ్ళానండి బాబు, 2010-2014లో రిటర్న్ ఫ్లైట్ నిండా 60 to 80 years వాళ్ళు ఉంటారండి పేరెంట్స్. ఏడుపు వచ్చేస్తుంది, గుండె తరికిపోతుంది. ఏంటి వీళ్ళందరూ పెట్లు మోయలేక పైన పెట్టలేక హెల్ప్ చేస్తే వాళ్ళు పాపం అసలు కావాలనుకోవడమే లేట్, ఇంకా అంత స్టోరీ చెప్తారు. అన్నిళ్ళు బాధలండి. నేను రానన్నా వాళ్ళ ఎంజాయ్ కొడుకులు, వాళ్ళు కొడుకులు, కూతుళ్ళు కొడుకులు, ఎవరో అల్లుళ్ళు ఇలా పిలుస్తున్నారు బాబు బేబీ సిట్టింగ్లకి. వస్తున్నాము మేము, మా వెదర్ పడదు, మేము ఉండలేము, మా జాబులు మాకున్నాయి, మా ఊరే మాకు గొప్ప, మేము ఇలా ఏడ్చిన పేరెంట్స్ ఉన్నారండి, అత్తమామలు ఉన్నారు. ఎవరు పైకి చెప్తారండి? వీళ్ళు చేస్తారు రంకు వేషాలకి. ఇక్కడ వాళ్ళు అమెరికన్స్ పడేసే కుక్క బిస్కెట్లకి డాలర్ల కోసం పిల్లల్ని ఇండియా పంపి తల్లిదండ్రులు బేబీ సిట్టింగ్ తీసుకొచ్చి అత్తమామల్ని ఏం సాధిస్తారండి మీరు జీవితంలో? చస్తారు సార్ ఏదో రోజు అమెరికాలో మీరు. అప్పుడు ఎవ్వడూ రాడండి, చెప్తున్నాను, ఎవ్వడూ రాడు. ఇలాంటి మోహాలను చూడడానికి ఎవ్వడూ రాడు. సిగ్గుండాలండి మనకి, భారతీయులు అయ్యి పిల్లల్ని కానీ, మీరు ఆడవాళ్ళు అయ్యి పిల్లల్ని కానీ, మీ దగ్గర మీ పిల్లలు లేరు అంటే మీ జీవితం వేస్ట్ అండి. మీరు వాళ్ళ పరిగెట్టుకుని వెళ్ళిపోయి ఇలాంటి వీడియో కనుక చూస్తే మీ పిల్లల కోసం వెళ్ళండి. నా వీడియో చూశాక మీకు స్పార్క్, గూస్ బంప్ ఇలాంటిది ఏమైనా ఉంది, అసలు హృదయం ఉంటే, అది కూడా బాడీలో రక్తం, శరీరంలో ఎరుపు రంగు రక్తం ఉంటే తొక్కల ఉద్యోగాలు ఇవన్నీ ఆపండి. చచ్చిపోదు, ప్రపంచం కూలిపోదు, పైన ఉన్న చంద్రుడు కింద పడిపోడు, సూర్యుడు పడిపోడు. మీ పిల్లల కోసం వెళ్ళండి. మీరు సంపాదిస్తున్నా, లేకపోతే మీ ఆయన సంపాదిస్తున్నా, ఆయనకు ఉద్యోగాలు లేవనుకోండి, H4 మీద ఉన్నాడు అనుకోండి, ఆవిడ సంపాదిస్తున్నా, ఒక సంపాదన చాలండి. నేను అమెరికన్స్ ఇళ్ళలో ఉంటున్నాను, ఎందుకో తెలుసా? వాళ్ళు $10 per hour సంపాదిస్తారు, బట్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పుకోరు, కొట్టుకోరు. మీరు కూడా ఆఫీసులో ప్రతి ఆడవాళ్ళు H4 వాళ్ళు ఎవరైనా ఉన్న గ్రీన్ కార్డ్ వాళ్ళు మీ మ్యారిటల్ ఇష్యూస్ ఎవరికీ చెప్పకండి. ఎందుకంటే ఎవడు మీ సమస్యని తీర్చడు, వాడు 10 మంది చెప్పుకుని నవ్వుతాడు. పాము ముంగీసులు కథలా ఉంటాయి, పెళ్ళం మూడు ఏదో ముంగీసైన పాముని చంపేసి పామైన ముంగీని చంపేస్తుంది. లేదంటే టామ్ అండ్ జెర్రీలో ఉంటాయి, జీవితాంతం కలిసి ఉంటారు, కొట్టుకు వస్తూ ఉంటారు. బట్ అందరికీ ఫన్ మీరంటే, ఆఫీస్లో కానీ హోమ్లో కానీ. సో మీరు మొదటి కేసు పాము ముంగీసి అయితే మీలో ఎవరో వాళ్ళు చచ్చిపోతారు.
టార్చర్కి. టామ్ అండ్ జెర్రీ అయితే మీరు ఫన్గా ఉంటారు, వాళ్ళు ఉంటారు. మీకు లైఫ్ థ్రెట్ ఉంటే మీరు మీ హస్బెండ్ దగ్గర ఉండరండి. స్పౌస్ అందాం పోనీ ఇంగ్లీష్లో, అది పిల్లమైనా అవ్వచ్చు, మూడైనా అవ్వచ్చు. మీకు లైఫ్ థ్రెట్ ఉంటే అక్కడ ఉండరు. మీకు లైఫ్ థ్రెట్ ఉంటే 911 కాల్ చేస్తారు. రెండో ఆస్పెక్ట్, మీకు లైఫ్ థ్రెట్ ఉంటే వెంటనే ఇండియా వెళ్తారు. మీకు లైఫ్ థ్రెట్ ఉంటే మీరు ఇంట్లోంచి వెళ్ళిపోయి వేరే చోట ఉంటారు. ప్రొవైడెడ్ గ్రీన్ కార్డు ఉంటే, H4 ఉంటే మీరు విడిగా ఉండలేరు కదా. H1 కార్డు మీరు డిపెండ్ అవ్వాలంటే. ఇన్ని ఉన్నా మీరు ఇంకా అమెరికాని పట్టుకుని ఎలాడుతున్నారంటే బతుకు వ్యర్థం అండి. ఎందుకంటే ఇండియా స్వర్గం మాస్టర్. ఇక్కడ కొడితే దిక్కులు లేదండి. చచ్చిపోతే కుక్కలు పట్టుకుని బాడీ పిక్కు తిన్నా కూడా ఎవడు రాడు సార్. సో మీ మ్యారిటల్ కష్టాలు ఎవరు చెప్తారు? అయిపోయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే మీరు అటార్నీలు కలవడం ఇవన్నీ, అమెరికన్ అటార్నీస్ కూడా నవ్వుతారండి. డబ్బుల కోసం చేస్తారు వాళ్ళు మీ కేసు. బట్ ఏంటండి ఇది, అమెరికా వచ్చింది ఇలా కొట్టు సావడానిక ఆఫీసుల్లోనూ బయట? ఇండియాలో తల్లిదండ్రులు కూడా చాలా తప్పు అండి. మా పిల్లాడు అమెరికాలో ఉన్నారని గొప్పలు చెప్పుకొని ఇక్కడ లేసే రంకువేషాలు తెలియక నాన్న ఇది చేస్తున్నారు. ఎంత కష్టం అండి. ఒక ఆడపిల్లల స్టోరీలు ప్రతి చోట ఎలాగా ఉన్నాయంటే, మగవాళ్ళకి ఉంటాయి, లేవని అనలేదు. మీ ఊర్లో ఉంటే మీ ఇంటికి తీసుకెళ్తారండి, సమస్యను పరిష్కరిస్తారు. అమెరికాలో ఉంటే ఏం చేస్తారండి ఇమిగ్రేషన్ ప్లస్ నన్ను అడిగిన వాళ్ళు ఎవరికి నేను కదనండి. నా పక్కన ట్రూత్ మాట్లాడేవాళ్ళు, నిజం మాట్లాడేవాళ్ళని కూర్చోమంటాను నేను. హానెస్ట్గా ఉండేవాళ్ళు, లేదా 1 hour శాలరీ డొనేట్ చేసేవాళ్ళు, లేదు ప్రతి వాళ్ళ వీడియోలు ఇంటర్వ్యూలు నేను తీసుకోలేనండి. హానెస్టీ ఉంటే తప్ప వాళ్ళ ఇంటర్వ్యూలు నేను తీసుకోనండి. హానెస్టీ నిజాయితీగా ఉంటే తప్ప. అయిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారండి భారతీయులు. మన సంస్కృతి గొప్పది, మనం గొప్పవాళ్ళు. అమెరికన్స్ ఇది వాళ్ళు మందు తాగుతారు, లేదా సిగరెట్ తాగుతారు, వాళ్ళ కల్చర్. కానీ చిన్నప్పుడు ప్రతి భారతీయుడికి వాళ్ళ అమ్మ బాబులు నూరిపోసేస్తే సమాజం నూరిపోస్తుంది. బట్ రియాలిటీ ఏంటంటే వాళ్ళు మనకన్నా మిలియన్ టైమ్స్ బెటర్ అండి. ఎందులోనో తెలుసా? ఇన్ఫర్మేషన్ తెలిస్తే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ జాబ్ చేస్తుంటే చెప్పంటే అందరూ వచ్చేస్తారు, నా జాబ్స్ పోతాయి అంటాడు. వాళ్ళు అలా ఉండరు. మరి నీకు ఇచ్చింది అమెరికన్నే కదా జాబ్, వాళ్ళ జాబ్ తీసి మీకు ఇవ్వట్లేదండి. టాప్ 10 అవుట్సోర్సింగ్ కంపెనీస్ ఇవన్నీ చేసేది ఏంటి? ఇక్కడ లంచ్ వేషాలు, ఇలా జాబులు తీసే కదా ఇస్తారు. జాబులు ఏం క్రియేట్ చేయట్లే. అమెరికన్ కార్పొరేషన్స్, కంపెనీస్ ఇద్దరిదే ఫాల్ట్ ఉందండి. వాళ్ళ బట్టలు కొట్టుని మనం ఉన్నా మళ్ళీ మనం కొట్టుకు వస్తున్నామండి. ఆఫీస్లోనే కాదు, వీసా స్టేటస్ మీద F1 H1 మళ్ళీ ఇంటి దగ్గర కూడా ఇది మళ్ళీ ఆఫీసులో చెప్తారు. ఎంత దారుణం అండి. ఎక్కడ మన సంస్కృతి గొప్పదండి. ఇక వీళ్ళని ఎలా తిడతామండి? వీళ్ళు 14 ఏళ్ళ దాకా చైల్డ్ అబ్యూజ్ లేకుండా చూసుకుంటారు కదా. ఆ తర్వాత వీళ్ళు ఇంట్లోంచి ఇండిపెండెంట్గా ఉండమంటారు, ఫైనాన్షియల్గా ఎకనామికల్గా ఉంటుందని. ప్రతి మనిషిని ప్రతి కల్చర్ని తిట్టకూడదండి. ఎవడి కల్చర్ ఆడికి గొప్ప, ఎవడి సంస్కృతి ఆడికి గొప్ప. మందే గొప్ప అని టమ్కే వేసుకుని అందరూ ఎదవాలని చిత్రీకరిస్తున్నామండి. దాంతో ప్రతి భారతీయుడు, మెజారిటీ హిందూస్ వాళ్ళు ఏమనుకుంటారంటే అదర్ 2 మతాల వాళ్ళు చెడ్డవాళ్ళు, వెస్ట్ అంతా చెడ్డదని అనుకుంటారు. అదే ప్రచారం ఇప్పటికీ ఉందండి. కానీ మీ పిల్లలు, మీ అల్లుళ్ళు, మీ కొడుకులు, మీ మనవళ్ళు అందరూ అమెరికాలో వెస్ట్రన్ కంట్రీస్లో సెటిల్ అవ్వలేదా? మరి వెస్ట్ని క్రిస్టియానిటీని ఎలా తిడతారండి? సిగ్గుండాలండి మనకి, మనం వాళ్ళు చేసే పనులకి. ఇక్కడున్న మ్యారిటల్ ఇష్యూస్కి ఎవ్వరూ కాపాడలేరు ఆడబిడ్డల్ని. ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నారు. బయటికి వెళ్ళవే, ఇండియా వెళ్ళవేనా అంటే ప్రెస్టేజ్కి వస్తున్నాను వీళ్ళందరికీ. ఇండియా వెళ్ళవేనా అడిగానండి మాస్టర్. ప్రెస్టేజ్కి వస్తున్నానంటండి వీళ్ళందరికీ. ఇండియా వెళ్ళడానికి ఎప్పుడూ ఆలోచించకూడదండి. మనంతా వచ్చింది భారతదేశం, మనకు అక్కడ పేదరికం ఉంది, మనం పేదరికం నుంచి వచ్చాం. డబ్బున్నాడైతే అమెరికా ఎందుకు వస్తారండి? ఒక ఊర్లో సామెత ఉంది కదా, ఒక ఊర్లో అయినా గొప్పవాడైతే పక్క ఊరు వెళ్ళి పాలేరు పని ఎందుకు చేస్తాడని. పాలేరుతో సమానం అని ఉంది సామెత. ఆ సామెతలో కులాలు ఉన్నాయి, ఎందుకని నేను చెప్పట్లేదు కులాల పేర్లు ఎందుకని. సో అలా ఉంటుందండి. ఎందుకు వెళ్ళారో తెలుసా అండి ఇండియా మన వాళ్ళు? ఎవ్వడికి ఎగ్జామ్షన్ లేదండి అమెరికా లోపల ఉన్న వాళ్ళు. వాడు తెలుగాడని, ఏ దేశం వాడని. పులి ఉంటుందండి, జింకలను వేటాడుతుంది, దానికి జింక రక్తం కావాలి. తర్వాత అది మనిషి కనిపించినప్పుడు మనిషి రక్తం తాగాక అది మళ్ళీ మనిషి రక్తం కోసమే ఎదుగుతుంది. అలాగ భారతీయులు కానీ అమెరికా లోపలికి వచ్చిన ఎవడైనా డాలర్ నోట్కి అలవాటు పడ్డాక వాడు రూపాయల జోలికి వెళ్ళడండి. ఆడికి అమ్మ బాబు భారత్లో అవసరం లేదు.
వాడికి కావాల్సిందల్లా డాలరు, ఈజీ గోయింగ్ లైఫ్ కష్టమే, కానీ కూర్చోబెట్టి డబ్బులు ఇస్తారండి. డాలర్లో ఇస్తారు, అది కన్వర్ట్ చేస్తే లక్షల కోట్లలో వస్తుంది. అందుకే ఎవడు ఇది నిజం, ఇది ఎవడు చెప్పడు. గుండెల మీద చెయ్యేసుకుని చెప్పమనండి. మీ అమ్మ, మీరు, మీ అబ్బాయిలు అమ్మాయిలకు, కొడుకుల వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకు రావట్లేదురా అని ఒక్క క్వశ్చన్ అడగండి. ఎవరో కొడుకు, కోళ్ళు, కూతురు, అల్లుడు కొట్టుకు వస్తున్నా మీరు ఎందుకు రావట్లేదురా వెనక్కి అని ఎవరో ఒకరిని అడగండి. మీ పార్టీని చెప్తారు. ఏదైనా చెప్పారు లేదు చూడండి. ఇలాంటి స్టోరీస్ వింటున్నాను సార్, వద్దన్నా వస్తాయండి, ఈమెయిల్స్లో వస్తాయి, జనాలు చెప్తారు. వాళ్ళందరూ నేను ఒకటే చెప్తాను, టామ్ అండ్ జెర్రీ ఇలాగా ఉంటారు. ట్రూత్ మాట్లాడండి. వన్ సైడ్ స్టోరీ వింటున్నాను నేను మీ హస్బెండ్, మీ ఆయన, అమ్మాయి చెప్తే మొగుడు అబ్బాయి సైడు, అబ్బాయి చెప్తే అమ్మాయి సైడు, 2 స్టోరీలు నేను వినలేదు కదా. 2 స్టోరీలు నాకు $1000, $2000 1 అవర్కి ఇచ్చి కూర్చోపెట్టి చెప్పినా కూడా నేను ఎన్నో బ్రదర్, ఎన్నో సిస్టర్. ఎందుకంటే నా లైఫ్ నాది, నా ఇష్యూస్ నాకు ఉన్నాయి. ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తే ఇంటి విషయాలు మర్చిపోతాను, ఇంటికి రాగానే ఆఫీస్ విషయాలు మర్చిపోతాను. అందుకే నేను టాప్ 10 అవుట్సోర్సింగ్ కంపెనీస్ జోలికి వెళ్ళొద్దని లేదండి. వాళ్ళు 24 గంటలు ఆ ఆఫీసే పెళ్ళంలాగా పని చేయిస్తారు. కూలోళ్ళ కన్నా అధ్వానం అండి. ఆ కంపెనీలో జంప్ అయిపోయి ఇండియన్ ఇన్నింగ్స్ వచ్చినా చెప్పారు, ఓటీ చేయిస్తారు, ఎంజాయ్ కొడుకులు డబ్బులు ఇవ్వరు సార్ అని తిట్టాడు. అయిపోయింది. సో వాళ్ళు మొదటి పెళ్ళంలాగా. నేను అంతకుముందు కెనెక్టికట్ నుంచి వస్తూ కూడా కెనెక్టికట్ దగ్గర ఆగానండి. బోస్టన్ నుంచి న్యూజెర్సీ వస్తూ కొలీగ్ దగ్గర ఆగితే అప్పుడు సత్యం కంపెనీ పనిచేస్తూ వైఫ్ ఏడుస్తుంది అనమాట. పాపం నాకు ఇండియాలోనే తెలుసు, గవర్నమెంట్లో పనిచేశారండి, 6 ఏళ్ళు కలిసి పనిచేసాం. ఏడుస్తుంది పాపం. ఆయన ఎప్పుడు చూసినా ల్యాప్టాప్తో టెన్షన్ పడిపోతూ ఉంటాడండి. 24 hours ఇండియా టైం, ఇక్కడ టీంకి పని చేస్తాడు, ప్రాజెక్ట్ లీడ్ అంటాడు, హెడ్ అంటాడు. పిల్లలు నేను ఏడుస్తున్నాం సార్ బయటకు వెళ్ళలేకంటే నాకు జాలి వేసిపోయింది. బాగా కంపెనీ ఇండియానే లేకపోతే ఇండియన్ ఇంకనే మరి ఏందిరా భయ లైఫ్ అని అలా గుడ్డి జాగ్రత్త చేయించుకుంటారు. ఆడవాళ్ళని నరకాలు అనుభవిస్తున్నారండి అమెరికాలో, కానీ ఎవ్వరూ చెప్పట్లేదు. ఎందుకంటే డాలర్లు కావాలి సార్ మనకి. త్రిశంకు స్వర్గం అని కామెంట్ రాశారండి నిజాయితీగా ఉన్న వాళ్ళు ఒకళ్ళు. అమెరికా అంటే త్రిశంకు స్వర్గం అని, అంటే నైదర్ హెల్ నార్ హెవెన్ అని. H1 గాళ్ళు H4ని తీసుకొస్తారండి. ఇంకా వాళ్ళ లైఫ్ ఇక్కడ బదనామండి. మనం ఇండియాలో చూస్తాం కదా, చైల్డ్ లేబర్, తండ్రి అప్పు తీసుకున్నాడని కొడుకునో కూతురునో చైల్డ్ లేబర్లో పెట్టి స్లావరీ చేయిస్తారు. అలాగనమాట H4 బతుకులు. ఇక్కడ H1B గాడి బతుకు అంతేనండి. ఎంప్లాయర్ మార్చలేడు, ఎంప్లాయర్ వాడు డబ్బులు తీసుకుంటాడు, ఎంప్లాయర్ స్లావరీ చేయిస్తాడు, ఎంప్లాయర్ వెండర్లు డబ్బులు లాగేస్తారు. వాడు బతికి ఎలా ఉంటే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా వాడు ఎవరి మీద చూపించాలండి? H4 మీద చూపిస్తాడండి. మరి H4 బతుకులు ఎంత అధ్వానం అండి. ఒక్కళ్ళు చెప్పలేదు సార్ కెమెరా ముందు. నేను ఎంతమందినో అడిగాను, నీ సోది, నీ ఏడుపు ఇక్కడ ఆపు, కెమెరా ఆన్ చేస్తాను మాట్లాడన్నాను. వద్దు సార్ కెమెరా ముందు అన్నారు. చాలామంది కన్నీళ్ళు పెట్టుకున్నారండి. నేను వాళ్ళకి సొంత బ్రదర్లాగా ట్రీట్ చేశాను. నేను ఎక్కడ ఎమోషనల్గా గనుకొని చంపేయండి మొగుడిని నేను ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే మానవులం కదా, ఫ్రీడమ్ ఉండాలండి. ఫ్రీడమ్ లేకపోతే లాగా. ప్లస్ మనం ఇండియాలో మన కల్చర్ గొప్పదంటాం. మన మ్యారిటల్ రేప్ క్రైమ్ అని ఎంతమంది తెలుసండి. ఆ కేసులు కూడా విన్నానండి. ఒకడు మొగుళ్ళు అయితే వాడు మూడొచ్చిన వల్ల వాళ్ళకి ఇష్టం లేకపోయినా రేపులు చేసేసిన కేసులు ఉన్నాయి. ఎవరికి చెప్పుకుంటారండి వీళ్ళు? మళ్ళీ మన కల్చర్ గొప్పదని ఎలా అంటారండి? నిజాలు మాట్లాడాలండి. హిపోక్రసీ ఎన్నాళ్ళు మాట్లాడతారు సార్? కెమెరా వెనక దాంకుని ఎన్నాళ్ళని ఏడుస్తూ ఉంటామండి మనం, ముసుగేసుకుని, మతాలు ముసుగేసుకుని, కులాలు ముసుగేసుకుని. సిగ్గుండాలి సార్ మనకి. మానవుడని అనుకుని ఉండాలండి. నిజాయితీగా లేనప్పుడు నేను అందుకే అమెరికన్ సీన్లోకి మారానండి. అంతకుముందు ఇండియన్స్తో ఉండేవాడిని. అంటే నేను ఎక్కడ రేసిజం డిఫరెన్షియేట్ చేయట్లేదు, బట్ నిజాయితీలో చెప్తున్నాను. వాళ్ళ రూమ్లోకి వెళ్ళాలంటే పర్మిషన్ అడుగుతారు. అలా మనం ఉంటామండి ఇండియన్ రూమ్మేట్స్. ఒకడు వస్తూ వాడితో ఇంత ఇదిగా ఉంటాం. ఫ్రెండ్స్ అయితే పర్లేదండి, బట్ డబ్బులు పే చేసినప్పుడు కొంచెం రెస్పెక్ట్గా ఉండాలి కదా. సో అలా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, వైఫ్ ఉంటుంది, ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. ఒకరోజు ఒక అతను వైఫ్ని తిట్టేస్తున్నాడు ఫోన్లో పొద్దున్న రాత్రి. ఇంకా నేను అప్పుడు ఒట్టి పెట్టుకున్నాను, వీళ్ళతో ఉండకూడదు రాబోయే అని. రాత్రి అంతా అనేసి ఫోన్లో మాట్లాడి. ఏంటంటే అవసరమా? మీరు అమెరికాలో ఉంటూ వైఫ్ని ఇండియాలో ఉంటే, అసలు ఇండియాలో ఎవడు పెట్టమన్నాడు? ఎలా తిడతారండి ఫోన్లో వీళ్ళు?
ఎన్ని బాధలు సార్, నరకం సార్. అసలు ఇండియన్స్తో ఉండే కంటే కటిక నేలలో ఉంటుందండి ఇక్కడ ఈస్ట్ కోస్ట్లో, న్యూయార్క్లో చలి. నేల మీద పడుకుని చచ్చిపోవాలనిపిస్తుందండి ఒక ఇండియన్ రూమ్మేట్తో ఉండే కన్నా. అందరూ అని కాదు, నాకు లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ ఉండి నేను హ్యాండ్ ఎత్తి కోట్ వేసుకోలేని టైంలో వేణుబాబు అని మంచి దోస్తు హెల్ప్ చేశాడు, డ్రైవ్ చేశాడు, ప్రాజెక్ట్ లొకేషన్ కూర్చోబెట్టాడు, తీసుకెళ్ళాడు. చాలా మంచి దోస్తులు ఉన్నారండి, అందరూ అన్నట్లు కూడా మెజారిటీ. ఇలా ఎలా ఉంటామండి? ఇవన్నీ తెలియాలండి. ఎంత మహా పాపం చేస్తే కానీ మీరు వెస్టర్న్ కంట్రీస్కి రాలేరండి. కెనడా కానీ ఇది కానీ వీళ్ళ కంట్రీస్ వీళ్ళు డెవలప్ చేసుకున్నారండి, మనం వచ్చి ఏడుస్తున్నాం సార్ అంతే. ఎందుకంటే ఇండియాలో అమ్మా బాబులకి ఏమైనా అయినా, ఇక్కడ వీళ్ళకి ఏమైనా అయినా వాళ్ళు ఇటు రాలేరు, వీళ్ళు అటు వెళ్ళలేరండి. నేను సొంత ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళవి చూశానండి, ఫ్రెండ్స్ స్టోరీలు కూడా విన్నాను. ఎవరైనా పోతే వెళ్ళడానికి 48 hours పడుతుంది, సిటిజన్స్కి 24 hours పడుతుంది. వెంటనే ఫ్లైట్స్ ఉండవు కదా, ప్రెసిడెంట్ హోమాలు ఇవి కాదు కదా, ఫ్లైట్ రెడీ తీసుకెళ్ళిపోవడానికి స్పెషల్ ఫ్లైట్లో 12 hours 16-18 hours జర్నీ. అక్కడ బాడీలు ఉండద్దండి ఇండియాలో. ఎందుకు వస్తారు సార్ వెస్ట్రన్ నేషన్స్కి? వచ్చి కొట్టుకు సావడానికి. అసలు రావాలనుకున్న వాళ్ళు రానియకుండా వీళ్ళు డబ్బులు లూట్ చేస్తున్నారు కదా వీసాలకి. ధన్యవాదాలండి వీడియో చూసినందుకు. మెసేజ్ ఏంటంటే అమెరికా మ్యాచ్ కోసం పడి చావకండి. చచ్చారనుకోండి వాళ్ళు ఇక్కడ చచ్చినట్టే, మీరు పిల్లల్ని బలవంతంగా ఫ్లైట్ ఎక్కిస్తే. 2, సొంత రిలేటివ్ మేనమామ పిల్లలు మేనమామ బెడ్లో అయితే అమెరికా మ్యాచ్లు పంపినా పర్లేదండి, ఎందుకంటే మీకు బేస్ ఉంటుంది కదా అక్కడ. ముక్కు మొహం తెలియనాడికి మీరు అమెరికా మ్యాచ్లు ఇస్తే మీ కర్మ, మనం ఏం చేయలేం, కర్మ తీయలేము, అలా అవుతారు కదా ఇండియాలో. ఇంకొకటి, సో అన్నీ అడగండి. దాన్ని కూడా వీడియో పెట్టాను, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ అడగాలి. ఇవ్వకపోతే ఏంటి అవి ఇవ్వడానికే ఏడుస్తే మీరు ఇంక పిల్లలేమి వేస్తారు? ఇన్ఫర్మేషన్ అన్నీ తీసుకోవాలి, బాస్కి అందరు కంపెనీ పేర్లు అన్నీ అడగాలి. ఇండియన్ న్యూస్ 100% అన్నీ చేసేది ఇక్కడ ఫేక్ రెజ్యూమ్లే అండి. వాళ్ళు ఎంఎస్లు చేసిన హెచ్ఓలు చేసిన అన్నీ ఫేక్ రెజ్యూమ్లే. రెజ్యూమ్ ఫేక్ చేసినప్పుడు క్యారెక్టర్ పోయినప్పుడు ఇంక నిజాయితీ ఏముంటుంది? అమ్మాయినా అబ్బాయినా అండి, ఇక్కడ నిజాయితీ లేదు సార్. నిజాయితీ ఉందని నేను అనుకోవట్లేదు. మళ్ళీ కట్నాలు అవసరం అండి? అమెరికాలో ఏం నేర్చుకున్నావు బాబు నువ్వు అని అడగాలి. కట్నాలు ఏంటంటే కట్నం అడిగినని కూడా జోడించు కొట్టాలి. ధన్యవాదాలు సార్ ఈ వీడియో చూసి.